హాయ్ గైస్, బిగ్ బాస్లో ఈ వీక్ ఫ్యామిలీ వీక్ జరిగింది. ప్రతి సీజన్కి ఫ్యామిలీ వీక్ అనేది హైలైట్. కంటెస్టెంట్స్ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారు, మన ఫేవరెట్ కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారు అనే ఎగ్జైట్మెంట్ ప్రతి సీజన్లోనూ ఉంటుంది. ఎందుకో ఈ సీజన్లో ఎగ్జైట్మెంట్ కొంచెం అయితే తగ్గిందనే చెప్పచ్చు. మేబీ మణికంఠ ఉంటే గనక వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప వచ్చి ఉంటే ఈ ఫ్యామిలీ వీక్కి నెక్స్ట్ లెవెల్లో మనం టీఆర్పీ అయితే చూడొచ్చు. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు అంటే అంత ఎక్కువ సింపతి అయితే బయట క్రియేట్ అవ్వలేదు. టేస్టీ తేజ చాలానే ఏడ్చాడు, కానీ మన అందరికీ అండ్ టేస్టీ తేజకు కూడా తెలుసు వాళ్ళ ఫ్యామిలీ షూర్గా వస్తుంది అని. ఈ వీడియోలో మనం అసలు ఫ్యామిలీ మెంబర్స్ రావడం వల్ల ఏ కంటెస్టెంట్స్కి ప్లస్ అయింది, ఏ కంటెస్టెంట్స్కి అంత యూజ్ అయితే అవ్వలేదు, లేకపోతే మైనస్ అయినా అయిందా అన్నది మాట్లాడుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్గా నబీల్ వాళ్ళ మదర్ ఎంటర్ అయ్యారు హౌస్లోకి అండ్ చాలా రిజర్వ్డ్గా ఉన్నారు. నబీల్ వాళ్ళ మదర్ని చూసైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ మనం ఎపిసోడ్ చూస్తే వాళ్ళ మదర్ సోలో గేమ్ ఆడమని నబీల్కి చెప్పారు. పెద్దగా బయట అసలు సిచ్యువేషన్ ఏంటి, వేరే కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు అనే హింట్ అయితే నబీల్కి ఇవ్వలేదు. ఓవరాల్గా అయితే నబీల్కి వాళ్ళ మదర్ ఇచ్చిన ఇన్పుట్స్ పెద్దగా ప్లస్ అవ్వకపోవచ్చు అనిపించింది. నెక్స్ట్ రోహిణి వాళ్ళ మదర్ వచ్చారు. వాళ్ళ మదర్ ఇండైరెక్ట్గా గ్రూప్ గేమ్ ఆడొద్దు అని చెప్పారు. బట్ రోహిణి గేమ్ ప్లే ఎలా చేంజ్ అయితే బాగుంటుంది అని అయితే ఎక్కడ ఏమీ చెప్పలేదు. సో రోహిణి కూడా పెద్దగా హింట్స్ అయితే రాలేదనే చెప్పచ్చు. మేబీ బిగ్ బాస్ టీమ్ ఏమన్నా స్ట్రిక్ట్గా చెప్పిందేమో హింట్స్ ఇవ్వకండి అని నబీల్ ఆర్ రోహిణి వాళ్ళ మదర్కి. సో దానివల్ల వాళ్ళు స్ట్రిక్ట్గా అది ఫాలో అయ్యారేమో అనుకోవచ్చు. నెక్స్ట్ యష్మి ఫాదర్ వచ్చారు అండ్ తెలుగు కన్నడ అని ఏదైతే బయట ఇష్యూ జరుగుతుందో దాని గురించి చాలా బాగా సమాధానం చెప్పారు వాళ్ళ ఫాదర్. అండ్ యష్మికి గ్రూప్ గేమ్ ఆడకు, వేరే వాళ్ళ కోసం గొడవ పడకు, గౌతమ్ ఇష్యూ గురించి కూడా చెప్పారు. చెప్పాలంటే మనం ఆడియన్స్గా యష్మికి ఏ చేంజ్ చూడాలి అని మనం అనుకుంటున్నామో అవన్నీ వాళ్ళ ఫాదర్ అయితే చెప్పేశారు. నిజంగా యష్మి ఈ ఇన్పుట్స్ ఫాలో అయితే తన గేమ్ చాలా ప్లస్ అవుతుందనే చెప్పాలి. నెక్స్ట్ నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు. నిఖిల్ మదర్ మేబీ ఏ సీజన్లోనూ ఏ కంటెస్టెంట్కి రానంత హింట్స్ నిఖిల్కి ఇచ్చారు. నంబర్ 1 అని నిఖిల్ ప్యాంట్ మీద రాసి చూపించడం, ప్రేరణ అండ్ యష్మి దూరంగా ఉంచాలి, గౌతమ్తో గొడవలు వద్దు, గ్రూప్ గేమ్ ఆడకు అని నిఖిల్కి చెప్పడం. అండ్ ఇది నిఖిల్కి ఈ టైంలో చాలా యూస్ఫుల్ అయితే సజెషన్ అయితే అవుతుంది. తన గేమ్ చేసుకుంటే షూర్గా విన్నర్ అవుతాడు. కానీ వాళ్ళ మదర్ ఇచ్చిన హింట్స్ అండ్ ఆవిడ ఇన్స్టాగ్రామ్లో విష్ణుప్రియ అండ్ ప్రేరణ మీద చేసిన కొన్ని పోస్ట్స్ ఏవైతే బయటకు వచ్చాయో అవి చాలా ఇష్యూ అయితే నడుస్తుంది ఇంకా కూడా. సో వాళ్ళ మదర్ అకౌంట్ అయినా అది అసలు, లేకపోతే వేరే ఎవరో అకౌంట్ నుంచి ఇలాంటి వచ్చాయని మనకు కన్ఫర్మేషన్ లేదు. ఇన్ కేస్ అది వాళ్ళ మదర్ అలాంటి పోస్ట్ వాళ్ళ మీద చేస్తుంటే అది కొంచెం నిఖిల్ ఓటింగ్కి అయితే మైనస్ అవుతుంది. నెక్స్ట్ అవినాష్ వాళ్ళ వైఫ్ అనూజ వచ్చారు. బిగ్ బాస్ చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు అవినాష్ కోసం, బాగా కంటెంట్ అయితే రావాలని. అదంతా బాగానే ఉన్నా హింట్స్ వరకు వచ్చేసేటప్పటికి అనూజ అందరితో కలవమని ఒక్కటే సజెస్ట్ చేశారు. మేబీ ఈ సజెషన్ వల్ల అవినాష్ గేమ్లో అంత చేంజ్ అయితే ఉంటుందని నేను అనుకోవట్లా. నెక్స్ట్ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చారు విష్ణుప్రియ కోసం. విష్ణుప్రియకి గేమ్ అయితే ఇంకా బాగా ఆడాలి అని చెప్పారు. విష్ణుప్రియ రియాక్షన్ చూస్తే మాత్రం తను ఎక్కడ గేమ్ బాగా ఆడుతుంది కానీ మారుతుంది కానీ అంటే అనిపించట్లేదు. బట్ ఓవరాల్గా విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ చాలా రియల్గా అయితే మాట్లాడారు. ఆయన హౌస్మేట్స్తో కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అయితే అయ్యారు. నెక్స్ట్ పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చారు. విష్ణుప్రియతో కూడా బాగా మాట్లాడారు. విష్ణుప్రియ నచ్చిందని చెప్పారు. పృథ్వీకి అయితే చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. గ్రూప్ గేమ్ అయితే ఆడద్దు, నామినేషన్ వేరే వాళ్ళ కోసం వేయద్దు, అండ్ ఎస్పెషల్లీ ఫౌల్ గేమ్ అయితే ఆడద్దు అన్నారు. సో చూడాలి మరి పృథ్వీ గేమ్ ఎలా మారుతుంది అన్నది. మనం అబ్జర్వ్ చేస్తే నిఖిల్, యష్మి, పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ ఇన్పుట్స్ అయితే చాలా సిమిలర్గా ఉన్నాయి. అందరూ కూడా గ్రూప్ గేమ్ ఆడకు అనే చెప్తున్నారు. మరి ఈ కంటెస్టెంట్స్ వాళ్ళ గేమ్ ఎలా చేంజ్ చేసుకుంటారో మనం చూడాలి. నెక్స్ట్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. వేరే కంటెస్టెంట్స్కి ఆల్రెడీ ఇన్పుట్స్ వచ్చేసాయి కాబట్టి వాళ్ళు చేంజ్ అవుతారు, సో నువ్వు కూడా దాని ప్రకారం ఆడాలి అని చెప్పారు. ఇన్ కేస్ గేమ్ని టాస్క్ ఫినిష్ అయిపోతే కనుక వేరే విషయాల మీద, ఫౌల్ గేమ్స్ కానీ వేరే కంటెస్టెంట్స్ విషయాల మీద వాయిస్ రైజ్ చేయమని అయితే ఇన్పుట్స్ ఇచ్చారు. ఇన్పుట్స్ పక్కన పెట్టేస్తే గౌతమ్ గ్రాఫ్ గురించి వాళ్ళ బ్రదర్ అయితే ఖచ్చితంగా చెప్పే ఉంటారు. సో దానివల్ల గౌతమ్లో కాన్ఫిడెన్స్ అయితే షూర్గా పెరుగుతుంది. అండ్ ఈ ప్రకారం ఈ వీక్ ఖచ్చితంగా గౌతమ్కి ప్లస్ అవుతుందనే చెప్పాలి. నెక్స్ట్ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చారు. ప్రేరణని కిచెన్లో ఉండకు అని చెప్పారు. కానీ ప్రేరణ యూస్ చేస్తున్న కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా సీరియస్గా అడ్రస్ చేసి ఉండాల్సింది, కానీ అవి చేయలేదు. గ్రూప్ గేమ్ గురించి కూడా ఎక్కడ చెప్పలేదు వాళ్ళ హస్బెండ్. సో నాకు అనిపించింది ప్రేరణకు రావాల్సిన హింస అయితే రాలేదు. లాస్ట్గా టేస్టీ తేజ వాళ్ళ మదర్ రావట్లేదు అని చెప్పడం, దానివల్ల టేస్టీ తేజ ఫ్యామిలీ వీక్ 3 days కూడా యాడ్ అవ్వడం అనేది సింపతి గెయిన్ అయితే బాగానే అయింది. వాళ్ళ మదర్ వచ్చాక గేమ్ బాగా ఆడుతున్నావు అని చెప్పారు. టేస్టీ తేజ గేమ్ చేంజ్ అయ్యేంత ఇన్పుట్స్ అయితే రాలేదు, కానీ తనకి ఈ ఫ్యామిలీ వీక్లో గెయిన్ అయిన సింపతి వల్ల టేస్టీ తేజ షూర్గా సేవ్ అవుతాడు ఈ వీక్. ఓవరాల్గా చెప్పాలంటే యష్మి, విష్ణు
నిఖిల్, పృథ్వీ, గౌతమ్, టేస్టీ తేజకి ఫ్యామిలీ వీక్ వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఇచ్చిన ఇన్పుట్స్ ప్లస్ అయితే అవుతాయనే చెప్పొచ్చు. రోహిణి, నబీల్, అవినాష్, ప్రేరణకి పెద్ద హింట్స్ రాలేదు కాబట్టి వాళ్ళ గేమ్లో చేంజ్ అయితే ఉంటుందని అనిపిస్తుంది నాకు. సో ఇదండి నా అనాలిసిస్. కాంటెస్టెంట్స్ ప్లస్ అండ్ మైనస్ పక్కన పెట్టేస్తే వాళ్ళ ఫ్యామిలీని చూశాక ఇన్ని డేస్ తర్వాత వాళ్ళలో మంచి జోష్ అయితే వచ్చే ఉంటుంది. సో నెక్స్ట్ 5 వీక్స్ వాళ్ళ గేమ్ ఎలా ఉంటుందో మనం చూడాలి. మీరు ఏ కంటెస్టెంట్ గేమ్ చేంజ్ అవుతుంది ఫ్యామిలీ వీక్ తర్వాత అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.